నమస్తే అండి, నేను సునీతను. సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు అందరూ? మేము బాగా చేసుకున్నామండి. కానీ నాకు జలుబు దగ్గు వల్ల గొంతు పోయి నేను వాయిస్ ఇవ్వలేకపోతే ఎన్నాళ్ళు లేట్ చేశానండి. సంక్రాంతి అంటే ప్రకృతి అంత చాలా ఆహ్లాదకరంగా ఉండే టైం అండి. సంక్రాంతి అంటే ఎంతో బాగుంటుంది. అసలు నాకు చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ చాలా ఇష్టం. మాది విలేజ్లో పెరిగొచ్చాం కాబట్టి మాకు ఆ వాతావరణం అన్నా, నా మొక్కలన్నా, ఆ పూలన్నా నాకు చాలా ఇష్టం అండి. పండక్కండి మా ఇంటి నిండా ధాన్యం, బయట హరిదాస్ కీర్తనలు, వీధిలో ముగ్గులు, మేము మా అత్తయ్య గారి పిల్లలు, మా బాబాయ్ గారి పిల్లలు అందరూ సందడిగా ఎంత బాగుండేదండి. సంక్రాంతి అంటే చాలా బాగుండేదండి. మా నాన్నగారికి అంటే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట. బాగా పెంచేవాళ్ళు. వంగడాలు, పూల మొక్కలన్నీ మమ్మల్ని కూడా ప్రోత్సహించి ఇలా నాకు అలా అలవాటు అయిందండి మొక్కలు పెంచడం. భోగి ముందు రోజునే పళ్ళు అన్ని రకాలు, చెరుగ్గళ్ళు, రేగిపళ్ళు, పువ్వులు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అన్నీ సిద్ధం చేసుకున్నామండి. సంక్రాంతికి అరిసెలు తయారు చేస్తున్నారా ఏంటండి? ఓకే, సునీత గారు, సునీత వాళ్ళ అమ్మగారు, సునీత వాళ్ళ ఫ్రెండు రమ గారు. బాయ్. ఓకే, నేను చేసిన అరిసెలు అండి ఇవి. భోగి రోజున వీధిలో పొయ్యి మంటలు వేసుకుంటున్నారండి మా పిల్లలు. మా మాధవి వాళ్ళ వదిన శాంతి కలిసండి వీధిలో ముగ్గులు వేసి కలర్స్ వేశారనమాట. పక్కన భోగి మంటలో పక్కన ముగ్గులు. అందరూ భోగి స్నానాలు అవి ముగించుకునండి. మా దొడ్లో పూసిన పువ్వులు అండి ఇవి, నా పెరట్లో పూసినవి అనమాట. చామంతులు అయితే కొన్నాను. భోగి ఉదయమే మేము దేవుళ్ళందరికీ పళ్ళు అవి పెట్టుకుంటామండి. అన్నిటికీ సిద్ధం చేసుకుంటున్నారు అనమాట వారు. ఆయనే చేస్తారు పూజ. నేను ప్రసాదం అవి తయారు చేసుకుని పూజకి నేను వచ్చానండి. ఇలా మా ఇంట్లో దేవీ దేవతలకి అందరికీ పళ్ళు ఇలా పెట్టుకుంటాం ఆనవాయండి. మా అత్తగారి కాలం నుండి పితృదేవతలకు కూడా పెట్టుకుంటాం అనమాట. మా అత్తగారికి మామగారికి కూడా పళ్ళు పెట్టుకున్నాం. ఇలా చేసుకోవటం భోగి రోజునే మా ఇంట్లో. ప్రసాదంగా పులిహోరను పాయసం చేశానండి, పాల పొంగలి నివేదన చేసేసి ఆ రోజుకి పూజా కార్యక్రమం అయ్యింది. దేవుళ్ళకి పెట్టేసిన తర్వాత అండి పళ్ళు మేము మా బంధువులకి ముత్తైదులకి ఇచ్చి పుచ్చుకుంటామండి. పళ్ళు ఇచ్చి పుచ్చుకుంటాం అనమాట. అలాగే మా ఇంటి ఆనవాయి తీసుకెళ్ళి ఇస్తాము, వచ్చిన వాళ్ళకి ఇస్తాము ఇంట్లో. భోగి సాయంకాలం అండి మా ఇంటి చిన్నారికి భోగి పళ్ళు పోసామన్నమాట. హ్యాపీ. వీడియో కూర్చో. రేగి పళ్ళు, బంతి రేకులు, బంతిపూల రేకులండి, అక్షంతలు, చిల్లర నాణ్యాలు అన్నీ కలిపి భోగి పళ్ళు అని చెప్పి పిల్లలకి, చిన్నపిల్లలకి ఇలా వేస్తామన్నమాట. నాకు హెల్త్ పరంగా బాగోగా ఇంట్లో మట్టికే చేసామండి. పేరెంట్ అది పెట్టుకోలేదు.
పట్టుకో శాంతి ఇట్రా మరి అది అక్కడ పెట్టేసి పట్టుకో తీయమ్మ తీ బిడ్డ తీరమ్మ భోగి పండగ సందడి ఇలా ముగిసిందండి ఆ రోజుకి. సంక్రాంతి పండగ రోజున అందరం ఉదయమే అమ్మ వాళ్ళకి వెళ్ళామండి భోజనాలకి. చెల్లెళ్ళు తమ్ముడోళ్ళు పిల్లలు అందరం కలిసి అమ్మ వాళ్ళకి వెళ్ళాం. ఆ రోజంతా అక్కడ సందడి సాగిపోయింది. ఆ సాయంకాలం బాస్ సినిమాకి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ అందరికి 15 మంది సినిమాకి వెళ్ళి వచ్చామండి. సంక్రాంతి పండుగ అలా గడిచిపోయింది. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వీడియో తీయలేదండి బాగోక. నా చిన్నారులు అల్లరి చూడండి ఎలా చేస్తున్నారు అందరు కలిసి. పాటలతోనూ డ్యాన్సులతోనూ అదర కొట్టేశారండి ఇంట్లో. మామకు ముద్దు పెట్టమ్మా, మామకు ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. కనుమ నాడు అమ్మ పుట్టినరోజు అని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తమ్ముడు వాళ్ళ అమ్మ చేత కేక్ కట్ చేయించారు. ఈ 3 రోజులు సందడి సాగిందండి సంక్రాంతి పండుగ. మా ఇంట్లో ఉంటాను.